హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్తీ స్నాక్ పల్లి పట్టి, అదేనండి పప్పు చెక్కని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. పిల్లలు కూడా దీన్ని బాగా లైక్ చేస్తారు. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా క్రంచీగా. ముందుగా దీనికోసము ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పల్లీల్ని యాడ్ చేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలంతా మంచి కలరు క్రంచీనెస్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టకండి. హై ఫ్లేమ్లో అయితే వెంటనే కలర్ వస్తాయి కానీ క్రంచీనెస్ రావు. సో లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుతూ మంచి కలరు క్రంచీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసి చల్లారనివ్వండి. ఈ పల్లీలు చల్లారేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యిని అప్లై చేయండి. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ని తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే డైరెక్ట్గా ప్లేట్కి నెయ్యిని అప్లై చేయండి. నేను ఇక్కడ బటర్ పేపర్ మీద నెయ్యిని అప్లై చేస్తున్నాను, ఈజీగా రిమూవ్ అవుతుందని. అంతేకాకుండా ఆ పల్లి పట్టిని ఫ్లాట్గా చేయడానికి ఒక గిన్నెని, చపాతీల కర్రను తీసుకొని వాటికి కూడా నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన పల్లీల్ని తీసుకొని ఒక గిన్నె సహాయంతో నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేయండి. పల్లీలు 2 ముక్కలుగా అవ్వాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం ముక్కలుగా అయిపోతాయి. సో నిదానంగా ప్రెస్ చేస్తూ పల్లీల్ని 2 ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీల నుంచి పొట్టుని సపరేట్ చేయడానికి నేను చూపించిన విధంగా ఒక స్ట్రైనర్ని తీసుకొని అలా జల్లిస్తూ పల్లీల్ని పొట్టుని సపరేట్ చేసుకోండి. మొత్తం పల్లీలనంతా ఇదే ప్రాసెస్లో జల్లిస్తూ పల్లీల్ని పొట్టుని సపరేట్గా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ని పెట్టుకొని 1.5 కప్పుల బెల్లం యాడ్ చేయండి. 2 కప్పుల పల్లీలకి 1.5 కప్పుల బెల్లం. అంతే, ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకొని అవి కూడా యాడ్ చేసి కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక టీ స్ట్రైనర్తోని దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేదాకా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. థిక్ బాటమ్ ఉన్న ప్యాన్నే తీసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. పాకం వచ్చేంత వరకు ఆపకుండా నిదానంగా కలుపుతూనే ఉండాలి. సిమ్లోనే చేయండి ఈ ప్రాసెస్ అంతా, అడుగంటకుండా ఉంటుంది. కలుపుతూ పాకం వచ్చేదాకా చూడండి. పాకం వచ్చిందని తెలియడం కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం వేయండి. అదొక ముద్దలా ఫామ్ అవుతుంది. దాన్ని కనుక ఇలా వేసి చూస్తే టంగ్ అని సౌండ్ రావాలి. అంతేకాదండి, విరిస్తే వెంటనే క్రంచీగా విరిగిపోవాలి. అలా సౌండ్ రావాలి, ఇలా క్రంచీగా విరిగిపోవాలి. అంతే, పాకం కూడా ఒక డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది. అప్పుడు పాకమైనట్టు. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని కొంచెం నెయ్యి వేయండి, షైనింగ్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకొని గిన్నె హెల్ప్తోని దాన్ని అంతా ఫ్లాట్గా చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా వేడి మీదనే చేసేయాలండి, చల్లారితే మాత్రం గట్టిపడిపోతుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీల కర్రతో కూడా దీన్ని లెవెల్గా ఫ్లాట్గా చేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన షేప్లో చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో దాన్ని ఘాట్లు పెట్టేసుకోండి. ఇది కూడా కొంచెం వేడి మీదనే చేయాలి, చల్లారిపోతే ఘాట్లు పెట్టడం కూడా కుదరదు, గట్టిపడిపోతుంది. ఇప్పుడు 1 అవర్ పక్కన పెట్టేసి మొత్తం చల్లారాక దాని నుంచి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఘాట్లు పెట్టుకునే విధంగా దాన్ని కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా పల్లి పట్టి అయితే క్రంచీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.